అర్థం రాత్రి వచ్చి సార్ 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 మధ్యలో పెట్టుకోండి సార్ వాళ్ళని నా ప్రసాదనా నీకు వస్తే అందరికి వస్తుంది కదా ఎంత పడుతున్నాయి ముందుకు రమ్మను మాట్లాడుతూ పి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మా అనంతపురం 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేవించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పిల్లలు మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీసు చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియజేస్తుంది. అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్స్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాను. అడిషన్ సెంటర్కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు ఉండొచ్చట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి అమ్ముతున్నారు. దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెష్ గా అలవాటు పడినవాళ్ళు, అమ్మడానికి అలవాటు పడినవాళ్ళు పుట్టేవాళ్ళు. మొత్తం 1 కేజీ 200 గ్రాములు దొరికిందండి. నలుగురు కూడా టీవీ టవర్, బుక్కరాయ సముద్రంలో వివిధ మన టౌన్ లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.